న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది జెరుబ్బాయేలు కుమారులైన యెరుబ్బాయేలు యొక్క కుమారులైన 70 మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధాన్ని జ్ఞాపకము చేసుకొనుడని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు విన్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దయగల నాయన, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి మాతో మాట్లాడాలి. మీరు మాట్లాడితే మేము నాయన బలపడతాము, బ్రతుకుతాము, నెమ్మది కలిగి ఉంటాం. నాయన మీరు మాతో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. కాసేపు దేవుని వాక్యం విందాం. న్యాయాధిపతుల గ్రంథములో ఈ 9వ అధ్యాయంలో మాట చదువుకున్నాం. ఇతడు ఎవరంటే అబీమెలెకు, యెరుబ్బయలు కుమారుడు. ఎవరు కుమారుడు? యెరుబ్బయలు కుమారుడు. యెరుబ్బయలు అనగా మాటకు అర్థం ఏంటంటే గిద్యోను అని అర్థం. యెరుబ్బయలు అనగా రెండో పేరు ఏదంటే చెప్పాలి, గిద్యోను. మనిషికి 2-3 పేర్లు పెట్టుకుంటారు చాలా మంది బైబిల్ని బట్టి. గిద్యోనుకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలకి గిద్యోను 70 మంది కుమారులు పుట్టారు. ఎంతమంది? 70 మంది కుమారులు పుట్టారు. 71 ఎవరంటే అబీమెలెకు. ఎంతమంది మొత్తం? 71 మంది. 71 మంది యెరుబ్బయలకు పుట్టారు. యెరుబ్బయలకు ఎవరు చెప్పండి? గిద్యోను. అయితే 70 మంది పుట్టిన బిడ్డలము సొంత పెళ్లి చేసుకున్న భార్యలు పుట్టిన వాళ్ళు 70 మంది కుమారులు. ఈ అబీమెలెకు అనే వ్యక్తి ఉంచుకున్నాము పుట్టినవాడు. ఒక్క ఉంచుకున్నాడంట. ఎవరు? గిద్యోను. గిద్యోను ఒక ఆమెను అట్టు పెట్టుకున్నాడు. ఆమె పుట్టినవాడు అబీమెలెకు. ఇప్పుడు ఎంతమంది? 71 మంది పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఆ షెకెము యాజమానుల దగ్గరికి వెళ్ళి, అయ్యలారా, నేను మీ రక్త సంబంధిని, అంటే నేను కూడా మీ రక్త సంబంధంలో పుట్టినవాడిని, మీ వారసత్వంలో పుట్టినవాడిని. ఇప్పుడు మా నాన్నగారికి సొంత భార్యలు పుట్టినవాడు 70 మంది. మమ్మను ఉంచున్నాడు కనుక ఆ మమ్మ పుట్టినవాడు నేను ఒక్కడిని. కనుక ఇప్పుడు నేను న్యాయపతిగా వెళ్ళటం మంచిదా, ఆ 70 మంది వెళ్ళటం మంచిదా, ఏది మంచిది అని అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది మంచిది? 70 మంది వెళ్ళటం మంచిదా, ఒక వ్యక్తి వెళ్ళటం మంచిదా? చెప్పండి. ఇంకా చెప్పండి. జరుగుతూ ఉందా? కనుక
యేసు రక్తం చేయి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు 70 మంది కంటే ఈ ఒక్కడు ఆడటమే మంచిదని ఈ షెకెము యాజకులందరూ కూడా ఆయన తట్టు తిరిగారు. ఆయన తట్టు తిరిగితే అతను ఏం చేశాడంటే 70 మంది కుమారులందరూ ఒక్క రాత్రిలో చంపేశాడు. ఇప్పుడు ఏది మంచిది? కింద చదవండి, మీకు తెలిసినప్పుడు. అప్పుడు వారు 4 వచ్చినది. అప్పుడు వారు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొని వారు అతన్ని వశపరుచుకొనుండిరి. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపెను. ఏమంటే చేసాడు? ఏది మంచిది? ఇప్పుడు ఏది మంచిది? ఉంచున్నప్పుడు వెళ్తాం మంచిది అంటావా? సొంత భార్య కొడుకు వెళ్తాం మంచిది అంటావా? చెప్పాలి. సొంత భార్య కొడుకు వెళ్తాం మంచిదా? ఉంచున్నప్పుడు కొడుకు వెళ్తాం మంచిదా? ఇప్పుడు మంచిదే. ఇప్పుడు మంచి స్థానం లేదు. వాడు కుయుక్తి మాట్లాడాడు. అక్కడ యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తి అంటే మంచిది, కుయుక్తి అంటే కపటం. ఏది మంచిది? ఇప్పుడు మనం ఉండాం, మన పిల్లలు ఎండలు తిరుగుతున్నందుకు అబ్బాయి ఎండలు తిరగమాకంటారు, మంచిది కదా. వాళ్ళు దొరుకుతున్ననుకో అయ్యా వాళ్ళు తడమాకంటారా, మంచిది కదా. పోసి వచ్చినాక అమ్మాయి ఆ చెడ్డోడు సమావేశం చేయమాక, మంచిది కాదా అంటారా? అంటామన్నా వాళ్ళు వింటారా? ఎండలు తిరగద్దంటే వింటారా? వాన తడవద్దంటే వింటారా? వింటారా? వానలు తిరుగుతారు, వాళ్ళకి అదే హుషారు. పెద్దవాళ్ళని చెడు సావాసం ఏమాడంటే వింటారా? మంచిది కావాలి మనకి. ఏది మంచిది? ఈనాడు మంచి పనికిరాట్లా, ప్రజల్లో మంచి పనికిరాట్లా, చెడు పనికి వస్తుంది. చెడు తొందరగా మొలిసిద్ది, మంచి నిదానంగా. ఇప్పుడు ఒక విత్తనం వేసేవనుకండి, దానికి గుంట తవ్వాలి, ఆ గుంటలో విత్తనం పెట్టాలి, అది పూడవాలి, దానికి నీళ్లు పోయాలి, అది 3 రోజులకో 4 రోజులకో మొలిసి. అది చెడు ఉందనుకో, దాన్ని నువ్వు దున్నవసరం లేదు, దానికి నువ్వు విత్తనం వేయవసరం లేదు, దాన్ని నీరు పెట్టవసరం లేదు, దానికి ముందే అవసరం లేదు, అదే మొలిసింది. కానీ ఏది మంచిది అనే సబ్జెక్ట్ మీద ఈరోజు రేపు కూడా నేర్చుకుంటుంది. స్తోత్రం చెప్పండి. ఏది మంచిది? అసలు పరిశుద్ధ గ్రంథము ప్రారంభం ఏమని చెప్పాడు చెప్పండి? ప్రారంభమే ఈ గ్రంథం రాసిన భక్తులు, దేవుని గ్రంథం రాసిన వాళ్ళు 40 మంది. 700 సంవత్సరాలు రాశారు ఈ గ్రంథం. ఎన్ని వందల సంవత్సరాలు? 700 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని 40 మంది భక్తులు రాస్తే ఈ గ్రంథాన్ని తేడానికి కూడా కొంతమంది పోరు. ఇప్పుడు చల్లపలు వచ్చినాయి కదా, ఈ చల్లపలు వచ్చడానికి గ్రంథం తేవట్లా కొంతమంది. పాటలు దీంట్లోనే, వాక్యం దీంట్లోనే, ఏమండి అన్నీ దీంట్లోనే. మరి గ్రంథం ఎందుకు అవుతుంది? పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాశారు వాళ్ళు? 700 సంవత్సరాలు రాయబడిన గ్రంథం ఇది. 40 మంది భక్తులు పుట్టమేయబడిన గ్రంథం ఇది, ప్రవచన గ్రంథం ఇది. మీరు టైం రావట్లేదమ్మా, ఈ టైం రావాలి. పనులు మనకి ఎప్పుడు ఉంటే టైంకి రావాలి. ఎప్పుడైతే మా 4 ప్రార్థన కూడా రాలే. కనుక ప్రభునందు ప్రేమించులారా, మంచి కోసం చెప్పేది ఎవరికైనా, చెడు కోసం కాదు. ఈ గ్రంథము పేతురు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 20 వచ్చిన చదవండి.
పేతురు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 20 వచ్చింది. అటువంటి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించిన వారై దేవుని మూలంగా ఇది ప్రవచన గ్రంథం. ఇది ప్రవచన గ్రంథం. ఈ ప్రవచన గ్రంథం ప్రారంభంలో ఆది కాండము ప్రారంభం, ప్రకటన గ్రంథం ముగింపు. ఆది కాండం మొట్టమొదటి అధ్యాయము మొదటి నుంచి 30 క్వశ్చన్లు ఉన్నాయి. ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయమ్మా? 31 ఉన్నాయా? ఈ 31లో మంచిది 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 అని 7 సార్లు రాశారు. మంచిది మంచిది. ఇప్పుడు సరదా మీ టైం కాదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆది కాండం మొట్టమొదటి అధ్యాయము మొదటి నుంచి ఆఖరి వరకు చదివితే మంచిది అన్నాడు. ఏది మంచిదంటే ఒకటి లెక్కేసుకోండి, వెలుగు మంచిది. ఒకటి వెలుగు మంచిదని దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాటలు. రెండవది పేర్లు పెట్టాడు కనుక అవి మంచిది అన్నాడు యేసయ్య, దేవుడు చెప్పిన మాట. మూడవది వృక్షములను మొలిపించాడు, చెట్లని, ఇది మంచిది అన్నాడు దేవుడు. 3 అయిపోయింది. ఏమండి? 4వది అన్నాడు అక్కడే. ఆ మాట మీకు చూద్దాం. 4వ మాట కూడా అంటే గుర్తు రాలేదు, చెబుతున్నాను. 4వ మాట ఏంటంటే విశాల పరిసను ఆకాశ విశాలమందు వాటిని, అది మంచిది అన్నాడు. 5వది ఏమన్నాడంటే చెప్పండి, రెక్కలు గల పక్షులను పురుగులను సమస్తం చేశాడు కనుక అవి మంచిది అన్నాడు. 6వది ఏమనంటే భూమి మీద ప్రాకే మృగాలు జంతువులు ఇవన్నీ చేసి మంచిది అన్నాడు 6వది. 7వది ఏమనంటే 30 రోజుల్లో దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిది అన్నాడు. స్వతం చెప్పండి, ఏమన్నా చెప్పండి, అది చాలా మంచిది అన్నాడు. 7 మాటలు చెప్పాడు ఇక్కడ, చాలా మంచిది. ఈ చాలా మంచిది అనే మాటల్లో మరి మంచిది కాదేది? మంచిది కాదేది? నావేం చూడలేదు, మీరు అట్లుతే కాదు, మంచిది కానిది. యేసయ్య బైబిల్ ప్రారంభం, బైబిల్ అంతా మంచిదే. ఇది ప్రేమ పుస్తకం, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది మనం బతికించే గ్రంథము, బాగు చేసే గ్రంథము, మన మంచులు నడిపించే గ్రంథం. ఇది అన్నీ మంచిదే. మరి మంచిది కాదేదంటే మనుషుడు మంచోడు కాదు. ఆది కాండం 2వ అధ్యాయము 18 వచ్చింది, అది మీకు అర్థమైంది. మరియు దేవుని యెహోవా అది నరుడు ఒంటరిగా ఉండటము అతను సాటి సహాయాన్ని సమకూర్చాడు. చాలు చదవడు. అన్నీ మంచియే. వెలుగు మంచిదే, పేర్లు పెట్టడం మంచిదే, వృక్షాలు మొలవటం మంచిదే, ఆకాశం విశాలపరచడం మంచిదే, పాకే పురుగులు రెక్కలగల పక్షులను చేయటం మంచిదే, భూజంతువులు ఖగాజరములు జలచరములన్నీ కూడా చేయటం మంచిదే. అవన్నీ చేసినప్పుడు దేవుడు అదంతా చాలా మంచిదని చెప్పాడు. అంత మంచిదే. కానీ ఎవరు మంచిది కాదంటే మనుషుడు మంచిది కాదండి. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదన్న. ఏది మంచిది కాదు? ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఏది మంచిది కాదు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకే భక్తుడు రాసిన పాట, నరుడొంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయము సమకూర్చెను దేవుడు. సాటి అయిన సహాయము సమకూర్చెను దేవుడు. సమకూర్చెను దేవుడు. నరుడంట
ఒంటరిగా ఉండుట మంచిది కాదని. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతనికి ఏం చేశాడు? ఇప్పుడు సాటైన సహాయాన్ని దేవుడు చేసి స్త్రీగా చేశాడు. స్త్రీగా చేసి తీసుకొచ్చి ఆడబెట్టాడు, ఆదాము ఎదురు పెట్టాడు. ఆదాము ఎవరో చెప్పు అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాలో నుండి తీయబడింది కనుక నారి అనబడిన. రైట్. ఇక ఆదాము ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు దేవుడు రైట్ కొట్టేశాడు. ఇక మీరు శుభ్రంగా బతకండి. ఆ చెట్టు ఆ పండు మాత్రం, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రం మీరు తినమాకండి, తిన్నారంటే మీరు చచ్చిపోతారని చెప్పారు. ఇక అంతే. చక్కగా 100 ఏళ్ళు కాపురం చేశారు. ఏదైనా తోటలో తండ్రితో సావాసంతో ఉన్నారు. చల్లపూట వచ్చి దేవుడు వాళ్ళతో ఆడుకుంటున్నాడు. తండ్రి దగ్గర పిల్లలు ఆడుకున్నట్టుగా దేవుడి దగ్గర వాళ్ళు ఆడుకుంటున్నారు. మాటలు అన్నీ అంటున్నారు, చక్కగా ఉంది. ఒక రోజునప్పుడు ఏం చేసిందంటే ఆదాము విడిచిపెట్టి ఒంటరికి వెళ్ళింది అవ్వ. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సాతాను వాళ్ళ దగ్గర రాల. ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు. మరి అవ్వమ్మ ఎవరంటే మనిషి కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు, అవ్వ మనిషి కుమారుడు. కనుక అందుకని ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అపవాది వాళ్ళని దగ్గరికి రాదు. ఎప్పుడైతే ఆదాము విడిచి అవ్వమ్మ ఒంటరిగా వెళ్ళిందో అప్పుడు సాతాను అంటుంది, సర్పం రూపం నుండి మాట్లాడుతుంది, మీ దేవుడి ఈ చెట్లు పడిదని తినమన్నాడా? ఇది నిజమా? ఒంటరిగా ఉన్నప్పుడే చెప్పండి అవ్వమ్మ పాపం చేసింది. అదే తోడుకుంటే పాపం జరిగేది. ఇప్పుడు కూడా గమనించండి, 10 మంది ఉన్నప్పుడు నోరు కాసుకోవాలి. మన నోరు 10 మందిలో నోరు కాసుకోవాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాసుకోవాలి. ఏం కాసుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే నీ హృదయంలోకి అనేకమైన చెడ్డాలు వస్తాయి. హృదయంలోకి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు వస్తాయి, పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఈ ఫోన్ వచ్చినాక పిచ్చాలు వచ్చి పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారు చాలా మంది. ఈ పిచ్చిలో పడిపోతున్నారు, పిచ్చి ఆలోచనలు పడిపోతున్నారు చాలా మంది. ఈ పిచ్చిలో పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు కొంతమంది పాడైపోతున్నారు, కొంతమంది చెడ్డ తెచ్చుకుంటున్నారు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాపాడుకోవాలి. 10 మందిలో నోరు కాపాడు. అప్పుడు ఆ వ్యక్తి ధన్యుడు. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ చెడు మాటలు విని, తండ్రి చెప్పిన మాట వినకుండా చెడు మాటని పండుది పాపం వచ్చింది. అది ఆజ్ఞాతిక మిశ్రమే పాపం. పాపానికి వచ్చే జీతము మరణం. ఆ మరణం రావడానికి కారణం ఏంటంటే ఒంటరి జీవితం జీవించడం వల్ల. అందుకే యేసు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదని అతను సహాయం చేస్తే ఆ సహాయం ఇప్పుడు పాపం చేసి ఆ పాపంలో కూడా ఇతను కూడా పడిపోయాడు. ఆ పాపం ఇప్పుడు అందరినీ ఆపుతుంది. స్తోత్రం చెప్పండి. ఒక మనిషి ద్వారా పాపం వచ్చాను, ఆ పాపం మనుషులందరికీ సంప్రాప్తమైంది. రోమ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం అన్నమాట. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఉంది. చదవండి అన్నమాట. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించును, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆ రోజు చేసిన అవమతలు చేసిన పాపము ఈ రోజు అందరికీ సంప్రాప్తమైంది. అందరికి వచ్చింది ఆ మరణం. అర్థమైన సూత్రం చెప్పండి. అందుకే నరుడు ఒంటరిగా ఉంటాము. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం కావాలి? యేసేపు ఉన్నాడు. యేసేపు ఒక రోజు ఇంట్లోకి వెళ్ళి ఒంటరిగా వెళ్ళాడు. యేసేపు ఒంటరిగా వెళ్ళినప్పుడు కలిసింది పెత్తుపరి భార్య. ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేదు చెప్పేసి గట్టిగా ఆయన పట్టుకుంది. ఆయన పట్టుకుని ఏం పట్టుకుంది? చక్కా కాదు పట్టుకుందా. అప్పుడు బాన్సలు కదా, బాన్సలకి ఏమంటే పంచికట్టే మల వరకే ఉండేది, ఒంటి మీద చొక్కా ఉండదు.
వస్త్రం అంటే అదే, వస్త్రం వదిలిపోయాడు అంటే వెళ్ళిపోయాడు, పారిపోయాడు. బానిసలకి ఆనాడు ఒంటి మీద వస్త్రం ఉండదు, మొల వరకే ఉండిద్ది అనమాట వస్త్రం. తండ్రి గుర్తించాడు విచిత్రమైన రంగురంగుల వస్త్రం, అది వాళ్ళు లాగేస్తున్నారు. ఇక బానిసగానే వెళ్ళిపోయాడు. ఇక ఒంటి మీద ఒక వస్త్రం కదా, బానిసకే అదే ఉండేది అనమాట వస్త్రం. 221 వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. 221 వస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే బోల్ట్ ఒక సంవత్సరం పట్టింది వస్త్రాల గురించి. స్వతంత్రం చెప్పండి, ఏ వస్త్రం దేనికి కట్టాలో, బానిస వస్త్రము, మరి ఖైదీ వస్త్రము, ఏమండి ఎదరాల వస్త్రము, ఎన్నో వస్త్రాలు ఉన్నాయి దీంట్లో. అవన్నీ చెప్తానికి చాలా టైం పడి. కనుక ప్రభునందు ప్రేమించారు కదా, ఆ వస్త్రం పట్టుదల కేసు చెప్పండి. వస్త్రం మలది అట్టాగే వదిలేసి వదిలిపెట్టి పారిపోయాడు. పాపం చేయలేదు, ఒంటరిగా ఉన్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఒకటే మాట అన్నాడు, అమ్మా నీ ఇంటి మీద సమస్త అధికారం అంతా నాకు ఇచ్చాడు, నాకు తెలిసాడు నీ భర్త కూడా తెలవదు, కానీ నీ ఒంటి మీద నాకు అధికారం, ఇంత ఘోర పాపం చేయింది అని పారిపోయాడు. సావుగా సిద్ధపడు కానీ పాపం మాత్రం చేయలేదు. ఎందుకు? యవనస్తుడు, అప్పటికే 28 సంవత్సరాలు వచ్చేసింది ఆయన. 8 సంవత్సరాల వయసు, మంచి వయసులో ఉన్నారు. కానీ పాపం నుండి పారిపోయాడు. ఎందుకని? ఒంటరిగా ఉన్నప్పుడే హృదయాన్ని కాపాడుకోవాలి. యవనస్తులారా చెబుతున్నాను, హృదయాన్ని కాపాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడు నోరు కాపాడుకోవాలి. అప్పుడే మనం ధన్యులము, దండ్రులు అవుతాము. హల్లెలూయ. అందుకే ఏది మంచిది రాత్రి మీరు చెప్పేది, ఏది మంచిదండి చెప్పండి. దేవుడు అన్నేస్తుడా? దేవుడు అన్ని మంచిగా చేశాడు, కానీ మంచిది కాదు ఏదంటే మనం ఒంటరిగా జీవితమే మంచిది కాదు. ఒంటరిగా ఎప్పుడు ఆలోచించకూడదు, ఒంటరిగా కూర్చోకూడదు, ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. చేసావంటే నీకు ఏదో ఆలోచన వచ్చు, ఏదో తలంపు వచ్చు. యేసుప్రభువు కూడా అందుకే అన్నాడు, ఇద్దరు నిలమన్నాడు. ఇద్దరు చేసి, ఎందుకంటే సాటి సహాయం చేశాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇద్దరు వెళ్ళమన్నాడు. ఒంటరిగా ప్రయాణం చేయొద్దండి. ఒంటరి ప్రయాణం చాలా నష్టాలు ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయ. ఈ గడపదని జాగ్రత్తగా ఉండాలి. మంచిది మనకు కావాలి. మరి ఏది మంచిది అంటే 92వ కీర్తన మొట్టమొదటి దేవుడు 92వ కీర్తన. అది ఏది మంచిది? ఇప్పుడు దేవుని స్తుతించుట మంచిది. సోదరం చెప్పండి, ఏది మంచిది అమ్మా? వాడు కుయిక్ తెలిసాడు అభిమేలకు, మాయ మాటలు పడిపోయి రాళ్ళు కూడా తెలియదు. నిజమే, ఆడు మన రక్షణ ఉంది కదా. కనుక మనం ఈ 70 మంది కంటే ఆడు ఒకరే మంది అనుకుని ఆడికి అవకాశం ఇచ్చి పెద్దలు తెలిసి చెప్పండి, ఏమండి ఒక్క రాయి మీద 70 మందిని చంపేశాడు. ఎంత విచారం అండి, ఎంత విచారం. ఇక మంచి అని నమ్మటానికి కష్టంగా ఉంది. మంచి ఎవరో, మంచి ఏదో, చెడేదో తెలియకుండా పోతుంది. అంటే మోసం అట్ట జరుగుతుంది అనమాట ప్రజలు. అందుకని మనం జాగ్రత్తగా బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలి. ఏది మంచిదంటే ఈ లోకంలో ఏది కూడా మంచిది, ఏది కూడా మంచిది. ఏది మంచిదంటే దేవుని స్తుతించుట మంచిది. అందుకే 147 కీర్తన మొట్టమొదటి అంటాడు. 147 కీర్తన మొట్టమొదటి అంటాడు, చేయుట మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని.
చేయుటయే మంచిది. హల్లెలూయా. ఆయన స్తుతించడమే మంచిది. రెండోది ఎక్కడ అంటాడు? రెండో మాట అక్కడ అన్నది మళ్ళీ అది మనోహరము 92వ కీర్తన. ఆయన కీర్తించుట మంచిది. రెండోది ఏమంటే ఆయన ఒకటి స్తుతించుట మంచిది. మహోన్నతుడా మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట అది మంచిది. మహోన్నతుడు అంటే దేవుడు. నీ నామమును కీర్తించుట మంచిది. మంచిది. కీర్తించుటే కీర్తనలు పాడటం, పాటలు పాడటం కూడా. స్తుతించడం అంటే ప్రార్థన చేయటం. కొంతమందికి ఆలోచనలు వస్తున్నాయి, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యం మీలోకి వెళ్ళాలి, ఆలోచనలు రాకూడదు. కొత్త చెప్పండి. ఆలోచన అంటే ఆలోచన ఆడకు పోయింది అంతే. ఆలోచన ఆడకు వెళ్తున్నాయి మీ ఆలోచన, వాక్యం మీద లేదు. వాక్యం మీద ఉంటే ఆలోచన రావు, నిద్ర రాదు. కొత్త చెప్పండి. వాక్యం మీద ఆశ ఉంటే, ధ్యాస ఉంటే ఆలోచనలు రావు, నిద్ర రాదు. అదే గుర్తుపెట్టుకోండి. ఆలోచన నిద్ర వస్తుందంటే ఏదో ఆలోచనకి వెళ్ళిపోయింది. ఇది అర్థం కావట్లేదు మీకు. అర్థం కంటే చెబుతున్నాం మీకు. హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేయటం అనమాట. దేవుని స్తుతించడం మంచిదంటే ప్రార్థన చేయటం ప్రారంభం మంచిది. రెండవది కీర్తనలు పాడటము మంచిది. కీర్తనలు పాడటం కూడా మంచిది. కీర్తన కూడా చక్కగా పాడండి. మనకు వాయిద్యాలు లేకపోయినా డ్రమ్ము కంజరికాయలు ఉన్నాయి కదా, కొట్టేవాళ్ళు చక్కగా కొడుతున్నారు కదా. పాట పాడే పాట ఏంటంటే మీరు ఇంటికాడే ఏం చేయాలి చెప్పండి, రిపేర్ అయ్యి రావాలి. పాటలు పాడటానికి రిపేర్ అయ్యి రావాలి. పాట సాగిపోయింది, అలా చాలు అయిన పాట సాగిపోయింది. పాట సాయిలు పోగొట్టకూడదు. అర్థమైందా? పాట పాడేటప్పుడు నవ్వకూడదు. పాట అంటే ఏంటనుకున్నా దేవుణ్ణి కీర్తిస్తూ పాట పాడటం అంటే ఆయన మహింపరచడం. నవ్వకూడదు. చాలా జాగ్రత్తగా పాడాలి పాట. అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. చక్కగా పాడిన పాట. పాటలో ఇంటికాడ రిపేర్ అయ్యి రావాలి. కీర్తన చదవటం కూడా ఇంటికాడ రిపేర్ అయ్యి రావాలి. ఎడకొచ్చినాక రిపేర్ అవటం కాదు. ఇంటికాడ చదువుకోవాలి, రాత్రి చదువుకోవాలి. రేపు ఆదివారం ఎన్నో కీర్తన? 32 కీర్తనలు ఈరోజు చదవాలి మీరు. ఇంకా చదువుకోవాలి. చదువుకొని రేపు పొద్దున పూట నేను కూడా ఒక వాక్యం చదవాలి దేవుని సన్నిధిలో. దేవుని నేను కూడా మహింపరచాలని ఒక ఆశ ఉండాలన్నా. చదవట్లే మీరు బైబిల్ ఎక్కడికొచ్చినా తప్పులు పడతారు. తప్పు చదవకూడదు. ఆ భక్తులు ఒక్క పొల్లు కూడా పొరపాటు లేకుండా రాశారు బైబిల్. హల్లెలూయా. అందుకంటే ఈ ప్రవచన వాక్యములలో ఎవరైనా ఒక పొల్లైనా సున్నైనా తీసివేసిన, ఒక పొల్లైనా సున్నా కలిపిన బైబిల్ ఉన్న తెగుళ్ళన్నీ వాటి మీద వస్తాయి అన్నారు. అందుకని మీరు కలపకూడదు, తీసేయకూడదు. అర్థం ఉందా? చదువుకున్న వాళ్ళు చెబుతున్నామ్మా, ఇంటికాడ చదువుకో, రిపేరు. పాట కూడా అంతే. పాట కూడా రిపేర్ అవ్వాలి. నేను రేపు ఆదివారం ఈ పాట పాడాలి అని నువ్వు ఇంటికాడ రిపేర్ అయ్యా. నేను వాక్యం చదవాలి, రిపేర్ అవ్వాలంటే ఇంటికాడే సిద్ధపడాలి. మనకి సార్లు పాడాలి. నేను రిపేర్ అయితే బైబిల్ కూడా చూడకుండా కానీ కూర్చుంటా, దేవుని దగ్గర అడుగుతా, దేవుడు ఇస్తాడు. నేను ఎందుకు అంటే ఒక్కోసారి కరెంటు పోయింది, ఒక్కోసారి మైక్ ఉండదు, కరెంటు పోయింది. అప్పుడు వాక్యం ఆపకూడదు. కరెంటు పోయింది, వాక్యం ఆపకూడదు, చెప్పాలి. వాక్యం వెళ్ళిపోతుంటా. దేవుని అడుక్కున్నాను. చూడకుండా వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చాడు. చూడకుండా పాడాలంటే ప్రొప్పించాడు. అంటే దానికోసం నేను ఎంత కష్టపడాలి తెలుసా? ఎంత కష్టపడి నాకు వచ్చింది చెప్పాలి. ఎంత కష్టపడాలి? ఓ పాట పాడాలంటే చూడకుండా చెప్పాలి. ఓ పాట పాడాలంటే దానికి బాగా మనం సిద్ధపడి చదివి పాట పాడి 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 మనసులో ఉండిపోవాలి. అది బైబిల్తో పని లేదు, పాటతో పని లేదు. పుస్తకం బైబిల్ కూడా దేవుని దగ్గర కూర్చొని మా గురించి ప్రార్థన చేసుకుని, అయ్యో నాకు ఈ వాక్యం తెలియపరచు, బయలుపరచు. దేవుడు అడుగుతుంటే దేవుడు తెలియపరుస్తుంది.
అవి మీకు చెప్పడానికి దేవుడు కృప. హల్లెలూయా. నేను నేర్చుకుంటా, మీరు నేర్చుకుంటున్నారు. అర్థం చేసుకోండి. అందుకే రిపేర్ అవ్వాలి. మన ఆల్రెడీ ప్రార్థన చెప్పే కదా వాక్యం. అసలు ఎంత బాగుంది దేవుడు ఎట్ట మాట్లాడాడు. చెత్తపోవటం. హల్లెలూయా. చాలా మంది అనలేదు, ఒకసారి జీవితాలు మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేయటము మంచిది, రెండవది కీర్తనలు పాడటము మంచిది, మూడోది ఏమన్నాడు అక్కడ చదువు. మూడోది ఏమన్నాడు అక్కడ? సరి చదువమ్మా. హృదయమున నీ కృపను ప్రచురించడం మంచిది. ప్రచురించడం అంటే ప్రకటన, చెప్పటం అన్నమాట ఇతరులకి. ఇక్కడ నువ్వు ఏ వాక్యం విన్నావో ఈ వాక్యం తీసుకెళ్ళి నీ ఇంట్లో నీ భర్త చెప్పుకోవాలి, నీ బిడ్డలు చెప్పుకోవాలి, నీ భార్య చెప్పుకోవాలి, నీ స్నేహితులు చెప్పుకోవాలి. మా పాస్ గారు రాత్రి మాకు ఈ వాక్యం చెప్పాడు అని చెప్పుకోవాలి. మీరు చెప్పాలి. వెళ్ళి ఇక్కడ నేర్చుకున్నారు చెబుతారు. పూర్వకాలం సినిమాకి వెళ్ళేవాళ్ళం మేమందరం. సినిమా చూసాడు ఎంతమంది ఉన్నారు చేతండి. పూర్వకాలం మానేశ్వరుడు కాదు, మానేశ్వరుడు కాదు, బాప్తిజం పొందిన సినిమాలు మానేసి చాలామంది అందరూ సినిమాలు చూడాలి కదా. సినిమా చూసి చెప్పేవాళ్ళము. తెల్లారి సినిమా స్టోరీ అంతా చూడాలని చెప్పేవాళ్ళం. రే సినిమా భలే ఉంది, రామారావు భలే యాక్షన్ చేశాడు, నాగేశ్వర యాక్షన్ చేశాడు, రామరెడ్డి భలే యాక్షన్ చేశాడు, నెల్లూరు కాంతారావు, రాజనారాయణ వాళ్ళు యాక్షన్ చెప్పేవాడు. అందరు ఆడేసాడు. ఇప్పుడు మనం చెబితే బాగుందని ఆడేసాడు. అప్పో సప్పో డబ్బులు చూసుకుని ఆడబెట్టాడు సినిమా. ఆ రకంగా సినిమాలకి వెళ్ళాం. వెళ్ళదా? ఆ రకం చూడలేదా? మరి వాటి మీద ఉన్న ధ్యాస, మరి దేవుని వాక్యం మీద ధ్యాస ఉంటుంది. వాక్యం చెబితే ఈ వాక్యాన్ని వాళ్ళని చెబుతున్నావా? ఎత్తుకెళ్ళి ఎవరికని చెబుతున్నావా? నీ ఇంట్లో చెబుతున్నావా? లేదు. ఇంట్లో చెప్పకపోతే ఇంకెలపడలు కానీ చెబుతా. సరే ఇంట్లో వినలేదనుకో, బయటోళ్ళు నా స్నేహితులు కానీ చెప్పాలిగా. మా పాస్టర్ ఈ వాక్యం చెప్పాడు, 2 మాటలు. ఇప్పుడు నల్లి మాక్క దగ్గర మరి సోదరుల ఇళ్లలోకి వెళ్ళి పని చేస్తున్నాం. ఏం చెప్పాలి? మా పాస్టర్ ఈ వాక్యం చెప్పాడమ్మా, నువ్వు కూడా చెప్పాలి. వాళ్ళకి ఒక మాట జ్ఞాపకం చేసుకో. ఇళ్ళలో పనులకి వెళ్ళి చెప్పాలి. ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా సరే దేవుని వాక్యం అంటే ప్రకటించాలంట. ప్రకటిస్తే మీకు ఎంత దానితో చెబుతాను. 68వ కీర్తన 11 చదవండి. 68వ కీర్తన 11 చదవండి. 68వ కీర్తన 11. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు. ఏంటంట? దేవుడు నిన్న ఒక సైనికురాలుగా చేస్తాడు. సోదరు చెప్పండి. నిన్న ఒక సైనికురాలుగా, నిన్న ఒక సైనికుడిగా చేస్తాడు. ఒక్క మాటను చెబితే ఇక్కడ చెబుతుంది, ప్రభు మాట ప్రకటించు స్త్రీలు గొప్ప సైనికులు. అంటే ఒక సైనికురాలుగా ఉంటారు. సైనికురాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగం అన్నమాట. పోలీసులకి గవర్నమెంట్ ఉద్యోగం కదా. అలాగే రాజుగారి దగ్గర మనకు కూడా సైన్యం కనుక మనకు ఒక ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా. అందుకని మనం కూడా చెప్పాలి ఎవరికైనా. కనీసం వారంలో ఒక్కరికన్నా ఇక్కడ చెప్పిన వాక్యాన్ని శని ఆదివారాలు వినే వాక్యంలో ఒక్క మాటను గుర్తుపెట్టి ఏం చేయాలంట? ఇతరులకు నువ్వు చెబితే నేను ఒక సైనికుడుగా, సైనికురాలుగా దేవుడు తన యుద్ధంలో నిన్ను రాసుకుంటాడు. సోదరు చెప్పండి. సైనికురాలు అయిపోతావు, సైనికుడు అయిపోతావు. ఆ సైన్యులు ఉండాలి ఆశ ఉంటే నువ్వు ప్రార్థన చేయి. అది బైబిల్ ఉన్న చరిత్ర చెబుతున్నాను. అందుకని ఏది మంచిది అంటే చెప్పండి. ఇప్పుడు ఏది మంచిది? స్తుతించుట మంచిది, కీర్తించుట మంచిది. అంటే ఇతరులకు నువ్వు విన్నదాన్ని ఎత్తుకెళ్ళి చెప్పటం మంచిది, చెప్పటం మంచిది. నువ్వు కష్టంతో చెబుతావు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకోటి చెబుతారు, పలానాయనకంటే ఈ కష్టం వచ్చిందంట చెప్తారు. లేదా పలానాకి ఈ బాధ వచ్చిందంట, పలానాకి ఈ పని చేసిందంట. చట్టం బాగా చెబుతాం, మంచిది మాత్రం మనం చెప్పదు. దేవుని వాక్యం చెప్పు. దేవుని రాజ్యంలో నువ్వు ఒక సైనికురాలుగా, సైనికుడుగా ఉండుగాక. ఆమె చెప్పండి. అందరూ సోదరు చెప్పండి. హల్లెలూయా.
ఉంటావా మరి సైనికురాలుగా ఉంటావా? నేను సైనికురాలుగా ఉండాలనుకుంటే ఇదే మాట చెప్తున్నా. నువ్వు సైనికురాలుగా దేవుని రాజ్యం ఉండాలంటే నువ్వు కీర్తించాలి, స్తుతించాలి, ఇతరులకు చెప్పాలి. ఇదే మంచిది, ఇదే మంచిది. యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. మహాగణుడా నీ కృపను, మహాగణుడా నీ కృపను ప్రచురించుట మంచిది. మహిమ గల రాజా నీదు నామమును కీర్తించుట మంచిది. మహిమ గల రాజా నీదు నామమును ప్రకటించుట మంచిది. యెహోవా నిన్ను స్తుతించుట నాకు మంచిది. హల్లెలూయా. ఆయన స్తుతించుట, కీర్తించుట, ప్రచురించుట మంచిది. ఆ ప్రకారం నువ్వు చేస్తే రేపు దేవుని రాజ్యంలో నీవు నేను ఒక సైనికురాలుగా ఉంటాము. దేవుడు మనకి కృప దేవునితో ఆస్వాదించును గాక. కళ్ళ వంచండి, ప్రార్థన చేసి 9:05 టైం నేను